బిగ్ బాస్ హౌస్ కు మరింత మసాలా తోడవుతుంది. గతంలో పోలిస్తే ఈసారి కుర్రకారును మరింత హీటెక్కించేందుకు సీజన్ 9 రెడీ అయింది. అయితే ఈ సీజన్ లో ఇద్దరు శృంగార తారలు చోటు సంపాదించుకున్నారు. ఆశా సైనితో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఉన్న సంజన గల్రాని హౌస్ లోకి వచ్చారు. ఇక సెమీ పోర్న్ స్టార్ పేరు తెచ్చుకున్న ఇద్దరితో బిగ్ బాస్ సీజన్ 9 మరింత హీటెక్కనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ప్రారంభమైంది. లాస్ట్ సీజన్ తో పోల్చితే ఈ సీజన్ మరింత హాట్ గా ఉండే అవకాశం ఉంది. కుర్రకారును హీటెక్కించడమే టార్గెట్ గా ఈ సీజన్ కు మరింత మసాలా జోడించినట్లు తెలుస్తోంది. ఈ మధ్య తెలుగు మూవీస్ లో ట్రెండ్ గా మారిన ఐటమ్ సాంగ్స్ ను బిగ్ బాస్ కూడా ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈసారి మాత్రం కాస్త డోస్ ను పెంచింది. ఒకప్పుడు ఫ్యామిలీతో కలిసి చూసే బిగ్ బాస్ ఇప్పుడు మసాలాలతో మరింత హాట్ గా మారనుంది. అయితే కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేసిన పేర్లే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్ లోనూ కనిపించాయి. లాస్ట్ టైం తో చూసుకుంటే ఈసారి కొన్ని తెలిసిన ముఖాలే బిగ్ బాస్ హౌస్ లో కనిపిస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో పెట్టే పోటీలు మరీ దారుణంగా ఉంటున్నాయని, లీన్ కంటెస్టెంట్స్ కొన్ని టాస్కుల కారణంగా గాయాల పాలు అవుతున్నారని కంప్లైంట్లు వస్తున్నాయి. అలాగే పర్సనల్ క్రిటిసిజం కూడా హద్దులు దాటిపోతుందనే మాట వినిపిస్తోంది. వీటన్నింటిని తట్టుకొని రాటుదేలే విధంగా బిగ్ బాస్ హౌస్ ఉంటుందని అంటున్నారు. కానీ సమాజంలో ఇప్పటికే అలా రాటుదేలిన వారిని బిగ్ బాస్ ఎంపిక చేస్తున్నాడేమో అని కొందరు అభిప్రాయపడుతున్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన సెక్సీ తారలనే తీసుకుంటే వాళ్ళంతా ఈ కష్టాలను ఎప్పుడో ఎదుర్కొని సమాజం నుంచి వచ్చిన సమస్యలను దాటుకొని ఈ స్థాయికి చేరుకున్న వాళ్లే. తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ఆశా సైని కూడా ఇప్పుడు శృంగార తారగానే గుర్తింపు పొందింది. సెమీ పార్న్ వెబ్ సిరీస్ లో నటిస్తూ జాతీయ స్థాయిలో తనకంటూ కొంతమంది అభిమానుల్ని సాధించుకుంది. వీర్ శంకర్ దర్శకత్వం వహించిన ప్రేమ కోసం సినిమాతో 1999లో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఆశా సైని ఆ పైన స్టార్ హీరోల సినిమాల్లోనూ నటించింది. కానీ ఆశించిన స్థాయిలో బ్రేక్ రాకపోవడంతో ఇప్పుడు సెమీ పార్న్ స్టార్ గా మారిపోయింది. సీజన్ 7 లో బిగ్ బాస్ షోలో పాల్గొన్న షకీలా గురించి చెప్పనక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ లో పుట్టిన షకీలా మలయాళ చిత్రసీమను పాన్ స్టార్ గా ఓ ఊపు ఊపేసింది. ఆమె సినిమా విడుదల అవుతుంటే మోహన్ లాల్, మమ్మూటి వంటి సీనియర్ స్టార్స్ సైతం భయపడే పరిస్థితి నెలకొంది. పలు తెలుగు చిత్రాలలో నటించిన షకీలా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవ్వటం అప్పుడు పెద్ద చర్చనీయాంశం అయ్యింది. అదే సీజన్ లో పాల్గొన్న కిరణ్ రాథోడ్ కూడా 2001లో తెలుగు సినిమా శుభకార్యంతో కెరీర్ ప్రారంభించింది. పలు భాషల్లో సినిమాలు చేసినా ఆశించిన స్థాయి గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు ఈమె కూడా సెమీ పార్న్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ యువతకు గాలం వేసే పనిలో పడింది. సీజన్ 6 లో పాల్గొన్న అభినయశ్రీ, ఫస్ట్ సీజన్ లో దుమ్ము రేపిన ముమైత్ ఖాన్ కూడా శృంగార తారలుగా మంచి గుర్తింపు ఉన్నవారే. అలానే ఇందులో పాల్గొన్న సరయు, పూజా రామచంద్రన్, సంజన గల్రానికి సెక్సీ యాక్ట్రెస్ గా పేరుంది. వీరంతా జీవితంలో పడాల్సిన కష్టాలన్నీ పడి రాటుదేలిన తర్వాతే బిగ్ బాస్ షోకు వచ్చారు. ఏదేమైనా ప్రతిభా పాఠవాల కంటే సెన్సేషనలిజం కే బిగ్ బాస్ ప్రాధాన్యం ఇస్తున్నాడని ఇలాంటి కంటెస్టెంట్స్ ను చూస్తే అర్థమవుతుంది. హిందీ బిగ్ బాస్ కూడా ఇందుకు అతీతం ఏమీ కాదు. అక్కడ కూడా సన్నీ లియోన్ వంటి పార్న్ స్టార్స్ కొందరు పాల్గొన్నారు.
సిపిఐ నేత నారాయణ విమర్శించడం కాదు కానీ ఇలాంటి కొందరి వల్ల అతిగా ప్రవర్తించే మరికొందరి వల్ల బిగ్ బాస్ ను ఫ్యామిలీతో కలిసి చూడలేకపోతున్నామనే విమర్శలు సీజన్ కు పెరుగుతున్నాయి.